బెంగళూరులో మాస్టర్ క్లాస్ ఎన్లిస్ట్ శేషుచే ఫుల్ లెంగ్త్ సెషన్. బిజినెస్ డైనమిక్స్, పొటెన్షియల్ సెక్టార్స్ తెలుసుకునే అద్భుత అవకాశం. ఐఐఎంలలో చెప్పే పాఠాలు సింపుల్ గా మీకర్థమయ్యే భాషలో, ప్రాక్టికల్ అనాలిసిస్, కేస్ స్టడీస్ సహా మరెన్నో ముఖ్యమైన టాపిక్స్. 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి. వేదిక హోటల్ ఆల్ట్రూయిస్ట్, చెన్నసంద్ర, వైట్ ఫీల్డ్, బెంగళూరు. మరిన్ని వివరాలకు 7702906749 నంబర్లో సంప్రదించండి. చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 16th జూన్ 2025 నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 227 పాయింట్స్ పాజిటివ్ గా 24,946 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే కనిపించింది ఈ రోజు మనకి. సో ఓవరాల్ గా సెక్టోరియల్ గా చూస్తే ఆల్ సెక్టర్స్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ అనుకుంటే నిఫ్టీ ఐటీ స్టాక్స్ లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఐటీ స్టాక్స్ లో ఒక పాజిటివ్ మూమెంటం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఐటీతో పాటు సిపిఎస్సి, రియాలిటీ, మెటల్, ఇన్ఫ్రా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంట్ లో క్లోజ్ అయిన సెక్టార్స్. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం ఇప్పుడు. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో కూడా మాక్సిమం స్టాక్స్ మనకి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యాయి. ఒక 4 స్టాక్స్ మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. టాటా మోటార్స్ టాప్ లూజర్, తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఈ 4 స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బిఈఎల్. 400 మార్కుని క్రాస్ చేసింది. 403.85 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు 2.45% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓవరాల్ గా డిఫెన్స్ అనుకున్నట్టుగా డిఫెన్స్ సెక్టర్ లో స్ట్రాంగ్ మూమెంటమే చూస్తున్నాం. దాని తర్వాత ఎస్బీఐ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటమే కనపడతా ఉంది. టెక్ మహేంద్ర, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్సీఎల్ టెక్, ట్రెంట్, గ్రాసిమ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ మాత్రం చూద్దాం ఇప్పుడు. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఫస్ట్ 1 అవర్ 24,740 కన్నా పైన ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూస్ గా హైయర్ సైడ్ కి వెళ్ళొచ్చు అనుకున్నాం. సో అదే జరిగింది. సో ఓపెనింగ్ కొంచెం పాజిటివ్ గానే ఓపెన్ అయింది, కానీ ఇమీడియట్ గా కొంత నెగిటివ్ కి వెళ్ళిపోయింది. మార్నింగ్ మనం మార్కెట్ ని గమనిస్తే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ చూసాం, కొంచెం డౌన్ సైడ్ చూసాం. తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 24,740 దగ్గరలోనే, 730 ఆర్ 725 లెవెల్స్ దగ్గర. అక్కడి నుంచి స్ట్రాంగ్ మూమెంటమే చూసాం అప్ సైడ్ కి. అప్ సైడ్ లో మనకి 25,000 కూడా టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ మనకి ఈరోజు హై 24,967. సో క్లోజింగ్ వచ్చి 24,946. సో ఒక స్ట్రాంగ్ మూమెంటం. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు, సేమ్ లెవెల్ని మనం కీ లెవెల్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ 820 లెవెల్కి వ్యాలిడిటీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ 3 ఉన్నాయి. ఒకటి 25,060, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అది క్రాస్ చేసి పైకి వెళ్తే 25,160, 25,210. సో ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. డౌన్ సైడ్ లో మనకి సపోర్ట్ పాయింట్స్ చూస్తే 24,804, తర్వాత 24,740. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే 24,600. సో ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ ని పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మనం పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మార్కెట్ లో వీక్నెస్ చాలా తక్కువ ఉంది. ఓవరాల్ గా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం లేకపోయినా కానీ మార్కెట్ లో మాత్రం కొంత వీక్నెస్ అయితే లేదు. సో ఓవరాల్ గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు రాబోయే రోజుల్లో కూడా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సేమ్ మనం అనుకున్న లెవెల్సే, పెద్దగా మార్పులు ఏం లేవు. కాకపోతే ఇక్కడ ఒకటి మనం ఈ లెవెల్కి వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు 55,760 అది మనం నిన్న అనుకున్న లెవెల్. సో ఆ లెవెల్ని క్రాస్ చేసాం. అండ్ మన వీక్లీ పివోట్ కన్నా పైనే క్లోజ్ అయింది. 55,900 వీక్లీ పివోట్ లెవెల్. సో దానికన్నా పైన క్లోజ్ అయింది. హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు హైని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా 1 అవర్ ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 56,500, తర్వాత 56,700. సో ఈరోజు హై వచ్చి మనకి ఆల్మోస్ట్ 56,000. సో ఆ లెవెల్ని క్రాస్ చేసి దానిపైన అట్లీస్ట్ ఒక
45 మినిట్స్ ఆర్ 1 అవర్ ఆ లెవెల్ పైనే బుల్లిష్ మూమెంటం ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో లోయర్ సైడ్ మనకి సపోర్ట్ పాయింట్ మన కీ లెవెలే 55,580, దాని తర్వాత 55,220, 55,030 ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఒక బుల్లిష్ మొమెంటం క్యాండిల్ వస్తే మాత్రం అది మనకి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 159 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉంటే షార్ట్లో ఉన్నది 27 స్టాక్స్. దీంట్లో షార్ట్ కవరింగ్ 36, లాంగ్ అన్వైండింగ్ 3 స్టాక్స్. ఇక్కడ మనకి లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ వచ్చి సుప్రీం ఇండస్ట్రీస్. ప్రైస్ 5.65% పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ 25% పెరిగింది. తర్వాత ఓఎన్జీసీ, క్యాన్స్, కేపీఐటీ టెక్నాలజీస్, ఎంఎఫ్ఎస్ఎల్, బయోకాన్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్లూ స్టార్ ఆయిల్ ఇండియా, ఎల్టీఎఫ్, హిందుస్థాన్ కాపర్, ఐడియా వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగినాయి. సో ఇందులో నుంచి మనం ఒక 2 స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఓఎన్జీసీ స్ట్రాంగ్గా కనపడుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ 14.7% పెరిగింది, ప్రైస్ 2% పెరిగింది. దాంతోపాటు కేపీఐటీ టెక్నాలజీలో కూడా ప్రైస్ వచ్చి 3.34% పెరిగి 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఈ 2 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. అయితే గమనించాలి, ఇవి ఎలాంటి రికమెండేషన్స్ కాదు. ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న వచ్చిన స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్లో నుంచి రెండింటికి తీసుకొని వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయి మాత్రం మనం చూస్తున్నాం. ఫస్ట్ ఓఎన్జీసీకి చూద్దాం. ఇది ఓఎన్జీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ చూస్తే మనకి ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనకి వీక్లీ పివోట్ లెవెల్ వచ్చి 250 దగ్గర ఉంది. ఇది మనకి రాబోయే రోజుల్లో కానీ కొంత సపోర్ట్ పాయింట్ లాగా ఉండొచ్చు. 250, 249.50 పైసా 200 అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉన్నాయి. ఇంకొకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి 240 డౌన్ సైడ్. దీనికన్నా పైన 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది 242 దగ్గర. అంటే 240 అండ్ 242 ఈ 2 లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. టెక్నికల్గా రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఇప్పుడున్న ఈరోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. ఇలాంటి రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఏదైనా ఒక బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు. రాబోయే రోజుల్లో కొంత హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ దీన్ని బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం 260 నుంచి 263 జోన్ ఏదైతే ఉందో అది సప్లై జోన్. ఆ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ పెట్టుకొని ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. మనం ఇందాక అనుకున్నట్టుగా కేపీఐటీ టెక్నాలజీస్. ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, టెక్నికల్ లెవెల్స్ మాత్రం చూస్తున్నాము. ఇక్కడ మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తే ఆల్మోస్ట్ మనకి ఓఎన్జీసీ చార్ట్ ఎలా ఉందో కొంచెం సిమిలర్ చార్ట్ లాగా కనపడుతుంది. సెక్టోరియల్గా డిఫరెంట్ సెక్టర్స్ అయినా కానీ టెక్నికల్ చార్ట్ మాత్రం ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే మనకి ఈరోజు క్లోజ్ అయింది. 200 DMAకి దగ్గరలో ఒక సప్లై జోన్లోనే క్లోజ్ అయింది. కాకపోతే మొమెంటం మాత్రం స్ట్రాంగ్ ఉంది. అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 1415 ఆర్ 1420 లెవెల్స్ని క్రాస్ చేస్తే 1425 వచ్చి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆ లెవెల్ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఇక్కడ ఒకటి మనం ఒక స్ట్రాంగ్ సప్లై ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయింది. రాబోయే రోజుల్లో మేబీ ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ కావచ్చు. అయితే కొంచెం దూరంలో ఉంది గ్యాప్ ఏరియా. మనకి కొంచెం పొజిషనల్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఈ గ్యాప్ ఏరియా దగ్గర ప్రాఫిట్ బుకింగ్కి అవకాశాలు ఉంటాయి. అయితే మధ్యలో ఇంకొక సప్లై ఉంది. ఈ సప్లై దగ్గర కూడా కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక్కడ మనం ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ ఏంటి అంటే హైయర్ లెవెల్లో ఒక బ్రేక్అవుట్ లెవెల్ అనుకోవచ్చు 1425. సో నెక్స్ట్ సప్లై లెవెల్ 1530, 1560. డౌన్ సైడ్లో 1380 కొంత టెక్నికల్గా సపోర్ట్, తర్వాత 1353 అండ్ 1317 ఇవి సపోర్ట్ లెవెల్స్. 1380, 1353, 1317 3 సపోర్ట్ లెవెల్స్, బ్రేక్అవుట్ లెవెల్ అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ లెవెల్స్. ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ఎలాంటి టెన్షన్ లేకుండా సింపుల్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
subscribe and share our videos.